సో భక్త కన్నప్ప సినిమాలో బాలయ్య అని ఉండేవారే అవును. పెద్ద యాక్టర్. ఆయన శివుడు. కన్నప్పతో చెప్తారు, మూడో కన్ను శివయ్యకే కాదు మన అందరిలో కూడా ఉంటుంది, అది లో వెలుగు, మనం కొంత సాధన చేస్తే దాన్ని మనం కనిపెట్టచ్చు అంటారు. మీరు మాట్లాడుతున్న అన్నీ కూడా కరెక్టు. కాకపోతే వీటిని ఆచరించడానికి టైమే లేనట్టు పరిగెడుతుంది జీవితం ప్రతి ఒక్కళ్ళది. ముందుగా ఒకసారి అయిపోయి బాల్యంలో ఆటలతో, యవ్వనంలో స్త్రీల వెనకాల, వృద్ధాప్యంలో అప్పుడు అసలు అమీర్పేటలో ఫ్లాట్ కొని ఉంటే బలి ఉండేది, అప్పుడు అసలు మనం అనవసరంగా ఊళ్ళో పొలం అమ్మేసాం చింత. ఇది శంకర్ల వారు 2000 సంవత్సరాల క్రితం చెప్పారు. ఈ స్వధర్మం ప్రపంచానికి శాంతినిస్తుంది, ప్రపంచానికి ఆనందాన్ని ఇస్తుంది, వైరాగ్యాన్ని ఇస్తుంది, భక్తిని ఇస్తుంది, ముక్తిని ఇస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది. సర్వే జన మన ఒక్కనే చెప్తాం. ఏం లేదు గురుగారు, ఇప్పుడు మీరు మాట్లాడుతున్న అన్నీ కూడా కరెక్టు. కాకపోతే వీటిని ఆచరించడానికి టైమే లేనట్టు పరిగెడుతుంది జీవితం ప్రతి ఒక్కళ్ళది. వాళ్ళకి సజెషన్ మీరేమి ఇస్తారు? ఒక స్పేస్ తీసుకోవాలి, దీనికి కొంచెం టైం కేటాయించాలి, దీని గురించి ఆలోచన రావాలి, ఆలోచించాలి అంటే. చాలా మంచి ప్రశ్న నాన్న. ముందుగా ఒకసారి అయిపోయి చాలా వాల్యుబుల్ ప్రశ్న. దీనికి సమాధానం శంకర్లు వారు చెప్పారు. ఆదిశంకర్లు, బాల్యావస్థ క్రీడాసక్త తరుణీస్తావత్ తరుణీసక్త వృద్ధస్తావ చింతాసక్త కోపిన బ్రహ్మన్ అసక్త. బాల్యంలో ఆటలతో, యవ్వనంలో స్త్రీల వెనకాల, వృద్ధాప్యంలో అప్పుడు అసలు అమీర్పేటలో ఫ్లాట్ కొని ఉంటే బలి ఉండేది, అప్పుడు అసలు మనం అనవసరంగా ఊళ్ళో పొలం అమ్మేసాం చింత. ఇది శంకర్ల వారు 2000 సంవత్సరాల క్రితం చెప్పారు. ఇలాంటి చింతలు చేస్తున్నాడు. అప్పుడేమో ఆటల మీద ఆసక్తి, తర్వాత స్త్రీల మీద, తర్వాత ఈ చింత. అంతే కోపిన బ్రహ్మణ ఆసక్త అంటే ఎవడు మోక్షం పొందుదామని దాని మీద ఆసక్తే లేదు అని బాధపడ్డారు. అలాంటి బాధలోంచే అన్నమయ్య కీర్తనలు వచ్చినాయి, అలాంటి ఆవేదనలోంచే రామదాస్ కీర్తనలు వచ్చినాయి, అలాంటి ఆవేదనలోంచే శేషప్ప కవి యొక్క నరసింహ శతకం వచ్చింది. ఇప్పుడు ఎవరైనా ఆ పరుగు దేనికి పరిగెడుతున్నారని ఒక్కసారి వాళ్ళు కూర్చోవాలి. అందుకని నువ్వు చాలామందిని ప్రేమించు, వద్దని చెప్పను, కానీ ముందు నిన్ను ప్రేమించుకో. ఇప్పుడు నాకు సమోసా ఇష్టమై కూడా ఎందుకు తినలేదు తెలుసా? నాకు సమోసా కంటే నేను ఎక్కువ ఇష్టం కాబట్టి. నువ్వు 4 AM బిర్యానీ తింటున్నావంటే నీకంటే దరిద్రుడు ఎవడూ లేడు. నిన్ను నువ్వే ప్రేమించుకోని దరిద్రుడు నువ్వు. లోపల బ్లోటింగ్ వస్తుంది, అది అరగదు, పక్క వాళ్ళకి ఇబ్బంది, నీకు ఇబ్బంది. యూ సపోజ్ టు రిమైన్ బ్యూటీ, యూ షుడ్ పెర్ఫార్మ్ యువర్ డ్యూటీ, బట్ యూ బికమ్ ఏ ఫ్యాటీ. నీ ఆయుర్దాయం గోయింగ్ టు బి లూటీ కదా. నీ మీద నీకు ప్రేమ ఉంటే రాత్రి తింటావా, అర్ధరాత్రి తింటావా? జొమాటో వాడు పంపితే, స్విగ్గీ వాడు పంపితే ఎందుకు తింటావు? అవును కదా. కాబట్టి నీవు మనస్సుతో మాట్లాడాలి. నువ్వు కాసేపు నీతో గడుపు. స్వామి వివేకానంద చెప్పలే, రోజు అద్దం ముందు నిలబడండి, కాసేపు ఓ గొప్ప వ్యక్తి మీకు కనబడతాడంటారు కదా. వాల్యుబుల్ సార్. ఎవ్రీబడి. మీరు భక్త కన్నప్ప సినిమా చూడండి, కొత్తగా సుమా పాద్ది. సో భక్త కన్నప్ప సినిమాలో బాలయ్య అని ఉండేవారే పెద్ద యాక్టర్. ఆయన శివుడు. కన్నప్పతో చెప్తారు, మూడో కన్ను శివయ్యకే కాదు మన అందరిలో కూడా ఉంటుంది, అది లో వెలుగు, మనం కొంత సాధన చేస్తే దాన్ని మనం కనిపెట్టచ్చు అంటారు. గరికపాటి వారు కొంచెం కటువుగా చెప్పిన, చాగంటి వారు తీగా చెప్పిన, సామవేదం వారు శాస్త్రాన్ని గుద్ది చెప్పిన, రాధామోహన్ గారు బద్దలు కూడా చెప్పిన, దీని అర్థాలు, దీని వెనకాల ఆవేదన ఏమిటంటే ఇది చాలా వాల్యుబుల్ నాయన. నిన్న సిడ్నీలో క్యాండీ బీచ్లో 2 పందులు
2 డజన్ల మందినేమో చంపేసింది. అవును. ఆ బొకడా బుక్లు ఏవో ఎక్కినాయి వాళ్ళ మైండ్లోకి. నాకు కనబడే వ్యక్తిని ప్రేమించకపోతే దేవుడు లేడని నేను అంటలే. వాడికి ఒక పేరే ఉందా? వాడిని ఇంకో పేరుతో పిలవకూడదా? ఇప్పుడు ఆయన పేరు ఏంటి అసలు నాకు తెలియదు. ఏం పేరు? నేను మర్చిపోయాను సార్. సో వాట్? ఈయన ఫోన్ చేస్తాడు నాకు. మొన్న వచ్చారు కదా ఒక ఆయన కెమెరామెన్, బాగున్నారా ఆయన అని అడిగాను. తప్పేమన్నా ఉందా? ఆయన మీద ప్రేమ ఉండబట్టి కదా బాగున్నారా అని అడిగాను. అలా ప్రేయర్ అంటే ఏంటి? భగవంతుడితో కనెక్ట్ అవ్వడం. అది నువ్వు చెప్పినట్టే ఎందుకు చేయాలరా బాబు? నేను ఓమని ప్రే చేస్తా, రామని ప్రే చేస్తా, గోవిందాన్ని ప్రే చేస్తా, ఓం నమ శివాయని ప్రే చేస్తా. కానీ నువ్వు దరిద్రుడివి. నువ్వేదో డిసైడ్ చేసావు, నువ్వేదో డిజైన్ చేసావు, ఓ పరికమాల బుక్ రాసావు. ఆ బుక్ ప్రకారమేనా? అక్కడ అసలు దైవత్వం ఏముందరా బాబు? మీ మతాల్లో ఆడవాళ్ళకి ఎంత గౌరవిస్తారా మీరు? మాకు తెలీదా? సంఖ్యలు ఈ రోజుకి కూడా వేసి అమ్ముకునే రకాలు, 9 ఏళ్ళు 6 ఏళ్ళ పిల్లల్ని కుమ్ముకునే రకాలు తెలుసా? ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ పాలనలో కొత్త రూలు 9 years మ్యారీ ఎక్కించే లారీ. గొప్ప చట్టాలు. అదేదో అంటాడే బ్రహ్మానందం, ఏదో అంటారేంటి, గొప్ప సాంప్రదాయం ఏదో కట్టుబాట్లు. అది అన్నమాట. అది